వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. ప్రజాగళం సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం. రాజకీయ పార్టీలు ప్రచారాలు ర్యాలీల సమావేశాలకు సంబంధించి 48 గంటలకు ముందే ఆమోదం తీసుకోవాలి. చిత్తూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు. ఆస్తి ఖాళీ జాగా పన్నులపై వడ్డీ మినహాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. రాష్ట్రాన్ని సైకో జగన్ సర్వనాశనం చేశాడని, ఆయనను సీఎం పదవి నుంచి దించేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పలమనేరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసిన ఘనతను జగన్ సొంతం చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. రైతులకు సాగునీరు అందించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని అడుగడుగునా నిలదీయాలన్నారు. జగన్ సిద్ధం అంటూ యాత్ర చేపడుతున్నాడని, మనం కూడా ఆయనను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లను కొనాలని వైసీపీ అనుకుంటోందన్నారు. జగన్ పాలనలో మైనార్టీల బతుకులు చిన్నాభిన్నమైపోయాయన్నారు. ప్రాజెక్టులను వేటిని ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సబ్సిడీలు కూడా అందడం లేదన్న చంద్రబాబు రైతులను జగన్ నిట్ట నిలువున ముంచేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రాజెక్టులకు అధిక నిధులను కేటాయించడమే కాకుండా అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10% పనులను కూడా చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను జగన్ తీసేశారన్నారు. పేదల బతుకుల్లో చీకటి నింపిన జగన్ను అధికారం నుంచి దించేస్తే తప్ప ఏపీ బాగుండదని ఆయన అన్నారు. ఇప్పటికే ఏపీ సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు అన్నారు. 1500 రూపాయలు మీ ఇంట్లో ఒకరుంటే 1500, 2 ఆడబిడ్డలుంటే 3000, 3 ఉంటే 4500. ఎవరిని అడిగే పని లేదు. నేరుగా మీ అకౌంట్ లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను, వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని. మీకు చదువుకు ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి 15,000, ఒకరుంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000. మీకు ఒకటి చెప్తున్నా, 4 ఉంటే 60,000. ఏం మన ఆస్తి. ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం. దానికోసమే ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి చదివించే బాగా తీసుకుంటాం. నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ. ఆ రోజు దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను, మిమ్మల్ని ఆదుకున్నాను. ధరలు పెరిగాయి. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఆడబిడ్డల కోసం వ్యక్తి దర్జాగా ఎక్కడికి పోవాల పోయి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాం. ఈ 4 కార్యక్రమాలు ఆడబిడ్డలు చేస్తాం. అన్నదాత కోసం ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏది, అన్ని రాజకీయ పార్టీలది. ఇంకో పక్క సబ్సిడీలు కొనసాగిస్తాం. యువత మీ భవిష్యత్తుకు నాది నాంది. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తాం. ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఇండస్ట్రీ చేస్తాం, పెట్టుబడులు వస్తాయి.
మీ ఊర్లో పనిచేసుకునే అవకాశం వస్తుంది. అదే కాకుండా ఐటీలో ప్రావీణ్యతను నిన్న కూడా చూశారు. కుప్పంలో ఇంటి దగ్గర కూర్చొని మన వాళ్ళు పనిచేస్తున్నారు. దానివల్ల బ్రహ్మాండ ఆదాయం వస్తా ఉంది. అదే హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, అది బోర్ కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి మీరు పనిచేసుకుంటే రాయలసీమ పార్టీలు ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాలకు నిర్వహణకు సంబంధించి 48 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ మరియు ఏఆర్ఓ డాక్టర్ అరుణ, డిఎస్పీ రాజగోపాల్ రెడ్డిలతో కలిసి చిత్తూరు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమించిన వివిధ రకాల నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాలకు నిర్వహణకు సంబంధించి 48 గంటల ముందే ఆర్ఓ నుండి పర్మిషన్ పొందిన తర్వాతనే సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవాలన్నారు. పర్మిషన్లు పొందనున్న నిబంధనలను ప్రకారంగానే రాజకీయ పార్టీలు ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. విఎస్టీ, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్స్ వారు ఇచ్చే రిపోర్ట్స్ను ఎక్స్పెండిచర్కు జమ చేయాలని నోడల్ ఆఫీసర్ను ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ కూడా వైలేషన్ జరగకూడదని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల వైలేషన్కు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చునని, ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత టీం అక్కడికి వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా లౌడ్ స్పీకర్ల ద్వారా ఎక్కువ సౌండ్ వస్తుందని, ప్రజల నుండి ఫిర్యాదులు రావడం జరిగిందని, లౌడ్ స్పీకర్లతో ఎక్కువ సౌండ్ కలిగించే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 16 నుండి ఏప్రిల్ 17 వరకు అయిన ఖర్చులను సంబంధిత పార్టీలకు ఖాతాలకు జమ చేయాలని, 18 నుండి అభ్యర్థి మరియు వారి పార్టీకి జమ చేయాలన్నారు. ఈ నెల 16 నుండి అన్ని టీమ్స్ రిపోర్ట్స్ను అప్డేట్ చేయాలన్నారు. ఎన్నికల పరిశీలనకు వచ్చిన తర్వాత వారు అన్ని రికార్డులను పరిశీలించడం జరుగుతుందన్నారు. వివిధ రకాల టీమ్స్కు సంబంధించి రిపోర్ట్స్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు నెట్వర్క్, వీల్ చైర్స్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా సభలు, సమావేశాలు, ప్రచారాలకు సంబంధించి ఎస్ఎస్టీ, విఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్స్ వీడియో కవరేజ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో గుడిపాల చిత్తూరు తహసీల్దార్లు విజయలక్ష్మి, శ్రీనివాసులు రెడ్డి, ఎంపీడీఓలు రాజశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సంబంధిత టీమ్స్ నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ జరగకూడదు. మామూలుగా ఎలక్షన్స్ టైంలో ఆల్రెడీ మేము మీటింగ్స్ పెట్టి చెప్పాం, పొలిటికల్ పార్టీస్ చెప్పాం, ప్రింటర్స్కి మీటింగ్స్ పెట్టి చెప్పాం. అయినా కూడా అక్కడక్కడ అవి నోట్స్ చేస్తున్నాము. దయచేసి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే మనము మీటింగ్లో డిస్కస్ చేసుకుంటున్నామో ఆ కండిషన్స్ని తూచా తప్పక పాటించాలి. పాటించకపోతే మాత్రం డెఫినెట్గా యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది కన్సర్న్డ్ డిఫాల్టర్స్ మీద. ఇది అట్లనే ప్రజలు కూడా సి విజిల్ యాప్ ఏదైతే ఉందో అది మీకు ఒక ఆయుధం. సి విజిల్ యాప్ ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా, అంటే కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా ఏదైనా క్యాన్వాసింగ్ రావచ్చు, లేదా పర్మిషన్లో తీసుకున్నటువంటి కెపాసిటీకి మించి ఏదైనా ఉన్నా, లేకపోతే ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడుతున్నా, ప్రలోభాలకు గురి చేస్తున్నా, లేకపోతే ఏదైనా ఇల్లీగల్ థింగ్స్, గిఫ్ట్లు పంచడాలు, లేకపోతే క్యాష్ పంచడాలు, లిక్కర్ పంచడాలు, ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ముమ్మరంగా జరగడానికి స్కోప్ ఉంటుంది. అలాంటివి కూడా పబ్లిక్ నుంచి కూడా మేము సి విజిల్ ద్వారా మీరు కంప్లైంట్స్ లాడ్జ్ చేస్తే అది ఇమ్మీడియట్గా మా టీమ్స్ వచ్చి వెరిఫై చేసుకొని మీరు ఇచ్చిన కంప్లైంట్లో వాస్తవికత ఉందంటే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చి పోలీస్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సి విజిల్ యాప్ని ప్రజలు చక్కరంగా ఉపయోగించుకోవాలి. అదే మాదిరిగా ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే, మన జిల్లాలో కలెక్టర్ గారు అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి 7 కాన్ఫరెన్స్లో కూడా
ఎలక్షన్స్ చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చేయాలని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఇటు పోలీసు ఎస్పీ గారు, తర్వాత ఎంటైర్ పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లానింగ్లో ఉన్నాం. కాబట్టి దీనికి అఫీషియల్స్తో పాటు ప్రజల యొక్క సహకారం ఉన్నట్లయితే మనము 100% పీస్ఫుల్ వాతావరణంలో ఎలక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను కూడా మేము అందరం అభ్యర్థిస్తున్నాం, మీరు మీ యొక్క సహకరించండి. ఎక్కడన్నా వేరే విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్గా మీరు సహకరించి మాకు తోడ్పాటును అందించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు. తద్వారా మేము యాక్షన్ తీసుకొని మంచి వాతావరణం ఆ ఏరియాలో క్రియేట్ చేసేదానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆయన ఒక 5,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటాం. సో ఈ గవర్నమెంట్ సర్వెంట్ అంత తీసుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం. సో డబ్బులు గవర్నమెంట్ నుంచి ఎక్సెక్యూటివ్ నుంచి తీసుకునే ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా క్యాన్వాస్ కావచ్చు. ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు, నాకు ఈ పోస్ట్ వద్దని వెళ్ళిపోయాడు. వద్దన్న తర్వాత ఆయన ఫ్రీ పర్సన్ కదా, ఆయన ఈ కెన్ పార్టిసిపేట్. దానికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఇప్పుడు పెట్టలేదు. అది పక్కనున్న వాలంటీర్ని ఇన్ఛార్జ్ పెట్టుకొని అక్కడ ఎంపీడీఓను, మున్సిపల్ కమిషన్, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్కి వాళ్ళని ఉపయోగించుకుంటారు. నామినేషన్స్ జేసీ క్యాంప్ ఆఫీస్ అక్కడ డిజిగ్నేట్ చేశాను. సో అక్కడ చిత్తూరు సంబంధించి పార్లమెంట్కి కలెక్టర్ గారు తహసీల్దార్ ఆఫీస్, ఇంకా అన్ని చోట్ల డిజిగ్నేటెడ్ సెంటర్స్. తహసీల్దార్ ఆఫీస్ పూతలపట్టు, ఐ థింక్ నగరి ఆర్డీఓ ఆఫీస్ ఉంది కాబట్టి ఆర్డీఓ ఆఫీస్లో ఉంటుంది. అట్లనే పలమనేరు ఆర్డీఓ ఆఫీసు, కుప్పము తహసీల్దార్ ఆఫీసు, గంగాధర్ నెల్లూరు తహసీల్దార్ ఆఫీసు, కుమ్మనూరు తహసీల్దార్ ఆఫీసు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి ఖాళీ స్థలాల పన్నులపై వడ్డీ మాఫీ గడువు ఇక 4 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ అరుణ కోరారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి ఖాళీ స్థలాల పన్ను బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ఉంటుందన్నారు. బకాయిల మొత్తాన్ని ఈ నెలాఖరు తేదీలోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. వడ్డీ మాఫీ అవకాశాన్ని పొందడానికి ఇక కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉందని, పన్ను చెల్లింపుదారులు వారి పన్ను బకాయిలను ఏక మొత్తంగా చెల్లించి వడ్డీ మాఫీ పొందాలన్నారు. సెలవు రోజుల్లోనూ నగరపాలక కార్యాలయంలోని పుర సేవా కేంద్రం పనిచేస్తుందని, వార్డు సచివాలయాల్లోనూ పన్నులను చెల్లించవచ్చునని కమిషనర్ తెలిపారు. తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని కాజేయడంతో పాటు తన తండ్రి ఉద్యోగాన్ని కూడా తనకు కాకుండా తమ కుటుంబ సభ్యులు మోసం చేశారని చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధికి చెందిన కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ తాను నగరంలోని బ్రాహ్మణ వీధిలో బైక్ మెకానిక్గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. తనకు 16 సంవత్సరాలు ఉన్న సమయంలో 1996లో తన తండ్రి కృష్ణుడు విద్యుత్ శాఖలో అసిస్టెంట్ స్టోర్ మేనేజర్గా పనిచేస్తూ మృతి చెందారని, ఈ నేపథ్యంలోనే కారుణ్య నియామకం కింద తన అన్న అయిన మూర్తికి విద్యుత్ శాఖ కార్యాలయంలో తమ ఆమోదం మేరకు పోస్టింగ్ ఇచ్చారని, ఈ నేపథ్యంలోనే తన అన్నయ్య తమకు 5 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, ఇప్పటికీ 28 సంవత్సరాలు గడుస్తున్నా తనకు పరిహారం ఇవ్వకపోవడంతో పాటు తనపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం చేసిన తన అన్న మూర్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం. మరి గిరిమెట్ ఉండేది బ్రాహ్మణ కాపు ఉండేది. మా నాయన వచ్చి ఈ కృష్ణుడు, ఆయన కరెంట్ అసలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన డెట్ అయిన తర్వాత మా అన్నకి జాబ్ ఇచ్చినారు, ఏకేఎన్ మూర్తికి. అయితే అప్పుడు వచ్చి మాకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినారు. ఆ డబ్బులు వచ్చిన దగ్గర ఊరికి లేదు. మాకు వచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వల్ల నాకు డబ్బులు అడిగిన వల్ల మా అన్న మా తమ్ముడు అయితే నా మీద కొట్లాడుకు వస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన వచ్చిందని యాక్షన్ డిఈ గారికి, ఏఈ గారికి, మళ్ళీ చిత్తూరు కలెక్టర్ గారికి
వాళ్ళు యాక్షన్ ఎత్తుకుని నాకు డబ్బులు తీయించమని చూడండి. అడిగితేనంటే నిన్ను ఏమైనా చేస్తాము, ఇంట్లో నుంచి బయటపడి లేకపోతే ఏమన్నా బెస్తామంటా ఉన్నారు ఇప్పుడు వచ్చిందని. కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనముతో జనసేన కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించడం జరిగిందని జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం తిరుపతి నగరంలోని కపిలి తీర్థం నుండి ఎన్నికల ప్రచారాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నవజీవన్ కాలనీలోని గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్ఎన్ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినీ నటుడు చిరంజీవి 2009లో జీవలింగేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతిలో ప్రచారం ప్రారంభించారని, అదే తరహాలోనే తాను కూడా ఎన్నికల ప్రచారాన్ని జీవలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రారంభించడం జరిగిందన్నారు. 2 రోజుల పాటు జీవకోన డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించడంతో పాటు డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత స్కీమ్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు 1 రూపాయి కూడా డివిజన్లో ఖర్చు చేయకపోవడం బాధాకరమన్నారు. అంతేకాకుండా జీవకోన పరిధిలో ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తిరుపతి నగరంలో ఏ మూల నేరాలు జరిగినా జీవకోనలో పోలీసులు సోదాలు నిర్వహించడం బాధాకరమని, నగరంలో గంజాయి అమ్మకాలను భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పవిత్ర నగరంలో అపవిత్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆయన కుమారుడికి వెంకటేశ్వర స్వామి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో 3 పార్టీల మహాకూటమి గెలుపును ఎవరు అడ్డుకోలేరని, తాను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తిరుపతిలో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థి మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు. రాజుగ్లాసు గుర్తుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆర్ఎన్ శ్రీనివాసులు గారి నాయకత్వం, రాజుగ్లాసు గుర్తుగా హరిప్రసాద్ గారి నాయకత్వం, రాజుగ్లాసు గుర్తుగా. తిరుపతి నియోజకవర్గంలో జీవకోన పరిధిలో 6 డివిజన్లు 45, 46, 47, 48, 49 ఈ 6 డివిజన్లలో జీవకోనలో ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మాతో పాటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ముఖ్యంగా తిరుపతి పట్టణంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు జేఎంసీ నేను మన పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. వీళ్ళ ముగ్గురి ఆశీస్సులతో తిరుపతి పట్టణాన్ని, ముఖ్యంగా జీవకోన అభివృద్ధిని నేను ఏమి చేయాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. గత 10 రోజులుగా ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని రోజులకు ముందు, 30 ఏళ్లకు ముందు కూడా ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పించాను. స్టార్టింగ్లో నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్గా కూడా రెండు అధికారాలని చట్టాన్ని చేతిలో తీసుకొని ఏమి అభివృద్ధి చేశారు అనేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని నిలదీస్తున్నా. రాత్రికి రాత్రి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను భయాందోళనలు చేసి ఇంట్లో సామాన్లతో కూడా జేసీబీలు పెట్టి కూలగొట్టి టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తానని ఆశ చూపించి టీడీఆర్ బాండ్లు ఇవ్వక వాళ్ళ రోడ్లంతా కూడా వాళ్ళ స్వలాభానికి మున్సిపల్ ఫండ్స్లో నుంచి కూడా వేపించి అది కూడా అప్రూవల్ లేకుండా వేశారనేసి కూడా నేను ఈ సందర్భంగా మున్సిపల్ అప్రూవల్ లేకుండా కూడా ఈ 2 రోడ్లు వేశారనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి వాళ్ళ అబ్బాయి గారికి మీరు చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు మొత్తం కూడా కక్కిస్తాను. టీడీఆర్ బాండ్ల రూపంలో మీరు ఎంతంత చేసుకున్నారో ఎంతంత మొత్తం సంపాదించుకున్నారో అవన్నిటి కూడా కక్కించి ప్రజలకు ఇచ్చే బాధ్యత, ముఖ్యంగా ఎక్కడెక్కడ నిరాశ్రితులైన ఇండ్లు కోల్పోయారో వాళ్ళకి కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాననేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ జీవకోణలో శ్రీకాకుళం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో నుంచి అన్ని ప్రాంతాల్లో నుంచి అన్ని తగిన వ్యాపారాలు భగవంతుడి సన్నిధిలో అనుకూలంగా ఉంటుందని వచ్చి స్థిరపడారు. ఇటువంటి స్థానంలో ఈ జీవకోణలో గంజాయి వ్యాపారాన్ని మొదలుపెట్టి ఈ 5 ఏళ్ల కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రములో వెంకటేశ్వర స్వామి పాదాల కింద గంజాయి ప్రభుత్వాన్ని గంజాయి రాజ్యంగా ఏలించిన ఈ భూమున కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి గారికి తగిన గుణపాఠం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెప్తాడు. ప్రజలు రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. ఆ ప్రజలు 100 మంది 200 మంది ఆ గంజాయి అమ్మే వ్యాపారస్తుల్ని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేసి ఈ 2 నెలల కాలంలోనే వాళ్ళందరికీ శిక్ష విధించి ఇక్కడ ప్రశాంతత వాతావరణం కల్పిస్తా. చిత్తూరు నగర శివారులోని టానా చెక్ పోస్ట్ వద్ద హెరిటేజ్ పాల డైరీ ఆనుకొని ఉన్న టైర్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేయడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. నాలుగు సార్లు చేస్తే వస్తా ఉన్నారు ఇంకా వాళ్ళు. అక్కడ ఫ్యాక్టరీ ఉందండి, టైల్ ఫ్యాక్టరీ. అదంట ఏం ప్రాబ్లం లేదు, మనం వీళ్ళు నీళ్ళు పడుతున్నారంట సార్. దగ్గర పోయి అతివేగంతో ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటన చిత్తూరు నగరంలోని బ్యాంక్స్ పోర్టల్ వద్ద చోటు చేసుకుంది. బ్యాంక్స్ పోర్టల్ జంక్షన్ వద్ద చిత్తూరు నుండి అరగొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును జల్లి లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సు ముందర భాగం ధ్వంసమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
జరిగిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, సినీ నటుడు రామ్ చరణ్ దంపతులతో పాటు సినీ నటి అనిత వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందుకేనా ఫోటో రాదు ఫోటో రాదు ఇంకేం ఫోటో రాదు మీరు ఎట్లా వస్తే ఫోటో రాదన్నా సార్ సార్ అంటే రాకండి సార్ ఫ్యామిలీ ఎక్కడ ఫ్యామిలీ ఆడ మేడం మేడం ఒక్క నిమిషం చాలు చాలు సార్ సార్ ఒక్క నిమిషం అనండి సార్ 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 మేము ఆగం సైడ్ వచ్చండి కొంచెం వెనక్కి దారా ఫోన్ రాండి సార్ పోతా ఉంటాం సార్ ఓకే సార్ మేడం నేను కూడా చూడడం అండమ్మా కూర్చుంటాను అన్న మేడం పక్కకి రాను పర్లేదు వాళ్ళ పక్కన వెనక పెట్టినాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.